వెల్కమ్ టు ద 7th క్లాస్ ఆఫ్ ఫారెక్స్ కోర్స్. ఈ కోర్సులో మనం వచ్చేసి మేజర్ కరెన్సీ పేర్ గురించి మాట్లాడుకుందాం. మేజర్ కరెన్సీ పేర్స్ ఏమైనా ఉన్నాయన్నమాట, దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఫస్ట్ క్లాస్లో ఏమైతే మాట్లాడుకున్నామో ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఫస్ట్ క్లాస్ వచ్చేసి వాట్ ఈస్ ఫారెక్స్, అసలు ఫారెక్స్ అంటే ఏంది, ఒక్కొక్క కంట్రీకి ఒక కరెన్సీ ఉంటుంది, దాన్ని పేర్ చేసుకుని ట్రేడ్ చేస్తాం. ఫారెక్స్ ట్రేడింగ్లో 2 కరెన్సీస్ని పేర్ చేసుకొని ట్రేడ్ చేస్తాం. అలానే మేజర్ కరెన్సీస్ చెప్పాను, మేజర్ కరెన్సీ పేరు చెప్పలేదు. మేజర్ కరెన్సీస్ వచ్చేసి యూఎస్డి, యూరో, జేపీవై, సిహెచ్ఎఫ్, జీబీపీ, ఆడ్, ఆస్ట్రేలియన్ డాలర్, న్యూజిలాండ్ డాలర్, కెనడియన్ డాలర్. ఓకే, ఇవి 7 మేజర్ కరెన్సీస్ అనమాట. దాని తర్వాత కొన్ని ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడుకున్నాం. బిగ్గెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. దాంట్లో $200 బిలియన్ పర్ డేకి ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి, అంటే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది $200 బిలియన్. దాంతో పోలిస్తే వచ్చి ఫారెక్స్ వచ్చేసి 1 డేకి $6.3 ట్రిలియన్ రోజుకి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, దాంతో పోలిస్తే ఫారెక్స్తో పోలిస్తే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎంత చిన్నదో. అది వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఎక్స్చేంజ్ వచ్చేసి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. దాంతో పోలిస్తే ఫారెక్స్ చాలా పెద్దది. దీంట్లో వాల్యూమ్ వచ్చేసి 24 అవర్స్ ఉంటుంది. మార్కెట్ అండ్ వాల్యూమ్ 24 అవర్స్ ఉంటుంది. మీరు ఎవరైనా జాబ్కి పోయేవాళ్ళు, అలానే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా మీరు ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నైట్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. 24 అవర్స్ ఉంటుంది. మండే టు ఫ్రైడే, వీకెండ్స్ హాలిడేస్ అనమాట. సాటర్డే సండే హాలిడేస్. వీకెండ్స్ తప్పితే ప్రతి ఎప్పుడు మార్కెట్ ఓపెన్లోనే ఉంటుంది ఫారెక్స్లో. ఓకే, అలానే యూరో యూఎస్డి ఒక కరెన్సీ తీసుకొని, ఇది ఫస్ట్ ఉండేది ప్రైమరీ కరెన్సీ, ఏదైతే సెకండ్ ఉంటుందో మేము యూరోకి ఇది సెకండ్ కరెన్సీ వచ్చేసి యూరోకి ఎగెనిస్ట్గా డాలర్తో మేము ట్రేడ్ చేస్తున్నాము. ఓకే, ఇది ప్రైమరీ కరెన్సీ, ఇది దానికి ఎగెనిస్ట్గా ట్రేడ్ చేస్తున్నామని, యూరో ఎగెనిస్ట్గా ట్రేడ్ చేస్తున్నాం. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి రాసుకుంటా ఉండండి నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా. యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డీలో కూడా జీబీపీ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ప్రైమరీ కరెన్సీ, సెకండ్ వచ్చేసి ఎగెనిస్ట్. అలానే మీకు ఒక గ్లోబ్ తీసుకొని అది 24 అవర్స్ రౌండ్ అవుతూ ఉంటుంది. మార్నింగ్, నైట్స్, ఈవినింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు మీకు 24 అవర్స్ మార్కెట్ ఉండాలంటే ఒక స్టాక్ ఎక్స్చేంజ్తో పాటు 24 అవర్స్ అది వర్క్ చేయలేనమాట. దాంతోపాటు లాట్ ఆఫ్ కంట్రీస్ అనేది దాని మీద వర్క్ చేస్తూ ఉంటాయి. మార్నింగ్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి న్యూజిలాండ్, అలానే సెకండ్ ఆస్ట్రేలియా, థర్డ్ జపాన్, అలానే ఫోర్త్ది లండన్, ఫిఫ్త్ది న్యూయార్క్. ఇలా మార్నింగ్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయని లాస్ట్ సెషన్లో మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి మేజర్ కరెన్సీ పేర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే పోయిన సెషన్లో మేజర్ కరెన్సీస్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మేజర్ కరెన్సీ పేర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ మేజర్ కరెన్సీ పేర్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు 3 కరెన్సీస్ ఉన్నాయన్నమాట. మేజర్ కరెన్సీ పేర్స్, మైనర్, ఎగ్జాటిక్. ఓకే, ఎగ్జాటిక్. ఈ మేజర్ కరెన్సీ పేరు వచ్చేసి యూఎస్ డాలర్, యూఎస్డి దేంట్లో అయితే ఉంటుందో అవన్నీ మేజర్ పేర్స్ అనమాట, మేజర్ కరెన్సీ పేర్స్. మైనర్ వచ్చేసి యూఎస్డి ఉండకుండా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఫర్ యూరో సిహెచ్ఎఫ్ ఉంటుంది, యూరో సిహెచ్ఎఫ్, అక్కడ డాలర్ లేదు, యూఎస్డి లేదనమాట. అది వచ్చేసి మైనర్ కింద వస్తుంది. ఎగ్జాటిక్ వచ్చేసి ఎమర్జింగ్ మార్కెట్స్ అండర్లైన్ అసెట్స్ ఉంటాయి కదా, మేజర్ కరెన్సీ పేర్స్ పాటు కాకుండా యూఎస్డి లేకుండా ఉండేటివి ఎగ్జాటిక్లో ఉంటాయి. మనం మోస్ట్లీ వచ్చేసి మేజర్లోనే ట్రేడ్ చేస్తాం. మైనర్, ఎగ్జాటిక్ జస్ట్ మీకు తెలుసుకోవడానికి చెప్పాను. మేజర్లో మాత్రమే ట్రేడ్ చేయండి. ఈ మేజర్లో 7 కరెన్సీ పేర్స్ ఉన్నాయి. 7 కరెన్సీ పేర్స్ చెప్తాను, అవన్నీ రాసుకోండి. దాంతోపాటు ఒక ట్రేడింగ్ కమ్యూనిటీ స్టార్ట్ చేసామన్నమాట. ఈ కమ్యూనిటీలో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి ట్రేడింగ్ గైడ్ చేయడానికి, వాళ్ళ మిస్టేక్స్ ఏమైనా చేస్తే బిగినింగ్లో వెంటనే క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఎవరైతే డెడికేటెడ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఒక స్మాల్ క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా ఏంటంటే మీకు చూపించే ఎఫర్ట్స్ అనమాట. మీరు ట్రేడింగ్లో ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో ఆ ఎఫర్ట్స్ ఈ గ్రూప్లో పెట్టాలి. ఓకే, ఈ గ్రూప్లో వచ్చేసి ఎప్పుడు కూడా అవైలబుల్లోనే ఉంటుంది. మీరు ఎప్పుడు పోస్ట్ చేసినా కూడా మీకు వెంటనే అనాలిసిస్ రైట్ ఆర్ రాంగా, మీరు ఎక్కడ తప్పు చేశారు అంతా వస్తుంది. మీరు జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు రోజు చార్ట్స్ని అనలైజ్ చేసి దీనిలో పోస్ట్ చేయండి చాలు. ఓకే, రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి యూరో యూఎస్డి. దీనిలో చాలా ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది. ఇది ఫస్ట్ కరెన్సీ. దీనిలో ట్రేడ్ చేయండి, ఎందుకంటే ఎక్కువ వాల్యూమ్ ఉంటే మీకు అప్ అండ్ డౌన్కి పంప్ అండ్ డంప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా వాల్యూమ్ ఎక్కువ ఉండడం వల్ల మీకు సైడ్ వేస్లో ఉండదు. దాంతోపాటు మీరు సెషన్స్ ఉంటాయన్నమాట. ఏ సెషన్లో ఎక్కువ మూమెంట్ వస్తుంది అది కూడా చూసుకుందాం నెక్స్ట్ వీడియోలో. యూరో యూఎస్డి ఈ 7 కరెన్సీ పేర్స్ రాసుకోండి. దీనిలో నెక్స్ట్ ట్రేడ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి జీబీపీ యూఎస్డి.
థర్డ్ది న్యూజిలాండ్ డాలర్ ఎన్జెడ్డి యూఎస్డి. ఫోర్త్ది యూఎస్డి క్యాడ్. ఫిఫ్త్ది ఆడ్ యూఎస్డి. సిక్స్త్ది యూఎస్డి సిహెచ్ఎఫ్. సెవెంత్ది యూఎస్డి జేపీవై. ఇవి 7 మేజర్ కరెన్సీ పేర్స్ అనమాట. ఇక్కడ కొన్ని ప్రైమరీ ఉన్నాయి, కొన్ని అగైనెస్ట్గా ఉన్నాయి డాలర్. బట్ మీరు డాలర్ ఇంక్లూడ్ అయితే చాలు, ఆ కరెన్సీ పేర్లో డాలర్ ఇంక్లూడ్ అయిందంటే అక్కడ మొమెంటం చాలా ఎక్కువ, అంటే ఆ కరెన్సీ పేర్లో మూమెంట్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తున్నట్టు. ఈ 7 మేజర్ కరెన్సీ పేర్స్లో మీకు వాల్యూమ్ అలానే మూమెంట్స్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటాయి. ట్రేడ్ చేసేటప్పుడు బీ కాషియస్ అనమాట. ఓకే, ఈ 7 మేజర్ కరెన్సీ పేర్స్లో మాత్రమే ట్రేడ్ చేస్తాం. ఓకే, దాంతోపాటు కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఏ కరెన్సీలో అయితే ఎక్కువ ట్రేడ్ అవుతుందో దాని గురించి మాట్లాడుకుందాం ఈ ఫ్యాక్ట్స్లో. ఫస్ట్ వచ్చేసి యూఎస్డీలో వచ్చేసి 84.91% మెంబర్స్, అంటే 84% మెంబర్స్ ఇక్కడ యూఎస్డీలో ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సెకండ్ యూరోలో వచ్చేసి 39% మాత్రమే ట్రేడ్ చేస్తారు. థర్డ్ది జపనీస్ ఎన్, జేపీవై. దీని కరెన్సీ వచ్చేసి ఎన్, జస్ట్ 19% మాత్రమే ట్రేడ్ చేస్తారు. ఇవి కూడా మీరు తెలుసుకోవాలి, అంటే దేంట్లో ఏ కరెన్సీలో ఎక్కువ ట్రేడ్ చేస్తారు, ఏ కరెన్సీలో తక్కువ ట్రేడ్ చేస్తారు, దేంట్లో ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది, దేంట్లో మొమెంటం వస్తుంది, ఏది డంప్ అయితే ఏది పంప్ అవుతుంది, ఇవన్నీ కొన్ని వైస్ వర్సాలో ఉంటాయి అనమాట. ఇది పంప్ అయితే ఇది డంప్ అవుతుందని, దానికి మాత్రం చెప్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంతకుముందు కూడా చెప్పాను యూరో యూఎస్డి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని యూరో వీక్ అయితే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, డాలర్ స్ట్రాంగ్గా వీక్ అయితే యూరో స్ట్రాంగ్ అవుతుంది. ఇలా మీరు ఏది వీక్ అయినప్పుడు దాని వైస్ వర్సాలో మీరు ఆపోజిట్ వెళ్ళి బై చేసుకోవచ్చు. అలానే దానికోసం చెప్పాను. యూఎస్డీలో ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, యూరోలో, జపనీస్లో అంటే ఎన్లో, ఈ కరెన్సీలో ఎంతమంది, యూరోలో ఎంతమంది, డాలర్లో ఎంతమంది, ఇలా ఎంతమంది ట్రేడ్ చేస్తారు అన్నీ కూడా బేసిక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా నోట్స్లో రాసుకుంటా నేర్చుకుంటూ ఉండండి. ఏమైనా డౌట్స్ వస్తే, ఇంకా ఎవరైనా మా టెలిగ్రామ్ ఛానల్ కన్నా జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి ఫాస్ట్గా. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్ని అడగవచ్చు. ఇంకా మీ టెలిగ్రామ్ ఛానల్లో రిప్లై రావచ్చు రాకపోవచ్చు, కమెంట్ సెక్షన్లో అడగండి. కమెంట్ సెక్షన్లో వెంటనే రిప్లై వస్తుంది. ఇంకా ఎవరైనా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఫారెక్స్వి, క్రిప్టోవి, అలానే ఇండియన్ స్టాక్ మార్కెట్కి ప్రతి ఒక్కటి అనాలిసిస్, న్యూస్ అన్నీ కూడా పోస్ట్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా డైలీ పోస్ట్ అవుతూ ఉంటాయి. వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడు చేసే ప్రతి ఒక్కటి వీడియో కూడా సింపుల్గా, షార్ట్గా, బిగినర్స్కి కూడా అర్థమయ్యేటట్టు చేస్తున్నాం. ఇంకా ఎవరికైనా అర్థం కాకుంటే కమెంట్ చేయండి, చెప్తా ఉండండి. ఓకే, బై గైస్, వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.